వైద్య పాఠాలు చెప్పే అధ్యాపకులు ఏరి. ఇది అందరూ గమనించండి. 2023 డిసెంబర్ వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా బాగుపరుస్తుందా అంటే ఏమీ లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఇలా ఏ విద్యను పక్కన పెట్టండి, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ, డిగ్రీ కానీ, రకరకాల టెక్నికల్ కోర్సు పక్కన పెడితే వాటిల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా పక్కన పెడితే, ఒక ఎంబీబీఎస్ సీటు వచ్చినటువంటి విద్యార్థి ఎవరైతున్నారో ఆ యొక్క పర్టికులర్ కాలేజీలో తన యొక్క ఎంబీబీఎస్ పూర్తి కావాలంటే మొదటి సంవత్సరం నుంచి ఆ యొక్క విద్యార్థికి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల యొక్క టీచింగ్ సరిగా ఉండాలి. అదేవిధంగా ల్యాబ్ సరిగా ఉండాలి. ఆ యొక్క మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఒక హాస్పిటల్ ఉండాలి. నేను ఒకటే అడుగుతున్నాను కేసీఆర్ను కానీ, రేవంత్ రెడ్డి కానీ. ఈరోజు కేసీఆర్ హయాంలో 35 కాలేజీలో ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. సరే, వెల్ అండ్ గుడ్, మంచిదే. మరి మీరు ఇన్ని కాలేజీలు ఏర్పాటు చేసినప్పుడు వాటికి అనుసంధానంగా మీరు ఎన్ని ఆసుపత్రులు నిర్మించారు? అదేవిధంగా ఆ యొక్క మెడికల్ కాలేజీలో మీరు పాఠాలు ఆల్రెడీ సీట్లన్నీ కూడా పూర్తి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చాలా కాలేజీలలో ల్యాబ్ ఫెసిలిటీ లేదు, ముఖ్యంగా స్టాఫ్ లేదు, ల్యాబ్ అసిస్టెంట్ లేరు, ఎవరు కూడా లేక ఈరోజు ఎంబీబీఎస్ విద్యార్థి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో తన యొక్క ఎంబీబీఎస్ పూర్తి చేసుకోబోతున్నాడు. ఎట్లా పూర్తి చేసుకోబోతున్నాడు? అతనికి సరి అయినటువంటి స్టాఫ్ ఉండదు, సరి అయినటువంటి ల్యాబ్ ఫెసిలిటీ ఉండదు, సరి అయినటువంటి హాస్పిటల్ కూడా ఉండదు, అనుసంధాన హాస్పిటల్ ఉండదు. కానీ అతడు ఎంబీబీఎస్ పూర్తి చేయబోతున్నాడు, ఎలాంటి నాలెడ్జ్ లేకుండా పూర్తి చేయబోతున్నాడు. అలాంటి విద్యార్థి రేపు హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఏమని వైద్యం చేస్తాడు? ఒక జ్వరం వచ్చినటువంటి వ్యక్తి హాస్పిటల్కి వస్తే తనకు ఎలాంటి జ్వరం ఉంది, వైరల్ ఫీవర్ ఉందా లేకపోతే ఇంకేదైనా ఫీవర్ ఉందా అని ఎట్లా తెలుసుకుంటాడు? ఆ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది ఆ విద్యార్థికి? ఈ ఎంబీబీఎస్ విద్యను దారుణాతి దారుణంగా తయారు చేసింది కేసీఆర్ అయితే దాన్ని కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతుందండి, రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలోని 27 విభాగాల్లో అధ్యాపకులే లేనివైనమాట. సో పాలకులారా సిగ్గుపడండి. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజలక్ష్మి గారు సిగ్గుపడండి. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో మన దేశంలో, మన రాష్ట్రంలో వైద్య కళాశాలలో స్టాఫ్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోండి ఒకసారి. 70% విభాగాల్లో ప్రొఫెసర్లు లేనే లేరట. 150కి పైగా విభాగాల్లో సీనియర్ల సిబ్బంది కొరత. అన్ని చోట్ల కాంట్రాక్ట్ అధ్యాపకపైనే భారం. టీఎస్ఆర్డీఏ సర్వేలో విస్తుపోయే నిజాలు. ఒక సర్వేలో ఇంత దారుణమైన నిజాలు బయటపడతా ఉంటే పాలకులారా మీరు నిజంగా సిగ్గుపడండి. మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి కానీ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడానికి కానీ అనర్హులు. తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది కొరత తీవ్ర స్థాయికి చేరిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా వైద్య కళాశాల సంఖ్య పెరిగినప్పటికీ అవసరమైనటువంటి స్థాయిలో అధ్యాపకుల నియామకాలు జరగలేదని, మెజారిటీ మెడికల్ కళాశాలల్లో అధ్యాపక ఖాళీల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ చేపట్టినటువంటి సర్వేలో వెలుగులోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 35 వైద్య కళాశాలలో 27 విభాగాల్లో ఒక్క బోధన అధ్యాపకుడు కూడా లేడని ఆ స్టడీ పేర్కొంది. అంటే చూడండి, 35 వైద్య కళాశాలల్లో 27 సంబంధించిన విభాగాల్లో అధ్యాపకులే లేరట. అదేవిధంగా ఇవి కేవలం కాగితాలపైన విభాగాలుగా ఉన్నాయి. వాస్తవానికి ఎన్ఎంసి 2023 మార్గదర్శకాల ప్రకారం యూజీ విద్య బోధించేటువంటి 50 ఎంబీబీఎస్ సీట్లు ఉండే కాలేజీలో ప్రతి విభాగానికి ఖచ్చితంగా 2 నుంచి 4 అధ్యాపకులు ఉండాలి. కానీ రాష్ట్రంలోని భూపాలపల్లి మెడికల్ కాలేజీలో 4 విభాగాలు, గద్వాల మెడికల్ కాలేజీలో 3 విభాగాలు, కొడంగల్లో 3 విభాగాలు, జగిత్యాల, మెదక్, నిర్మల్, మహబాద్, రామగుండం, సూర్యాపేట, ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేట వైద్య కళాశాలలో ఒక్కో విభాగంలో అధ్యాపకులే లేరని సర్వేలో తేలింది. ప్రత్యేకంగా ప్రీ క్లినికల్, పారాక్లినికల్ సబ్జెక్టులో అనేక విభాగాల్లో బోధనా సిబ్బంది లేరని తెలిపింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో 150కి పైగా విభాగాల్లోని సీనియర్ అధ్యాపకులే లేరని ఈ విభాగాలు చూడండి, ఈ విభాగాలు ఎంత దారుణంగా పనిచేస్తున్నాయో మనం గమనించాలి. జూనియర్ అధ్యాపకులపైన ఆధారపడి నడుస్తున్నాయని పేర్కొంది. ఒకవేళ జాతీయ వైద్య కమిషన్ భౌతిక తనిఖీలు జరిపితే గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని టీఎస్ఆర్డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే కొత్త పీజీ కోర్సులకు అనుమతులు రావని, ఉన్న సీట్లకు కొత్తపడే అవకాశం ఉందని పేర్కొంది. 70% విభాగాల్లో ప్రొఫెసర్లే లేరట. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో మన వైద్య విద్య ఉన్నది.
సో నేనేమంటా ఉన్నాను, సరి అయినటువంటి స్టాఫ్ను, సరి అయినటువంటి ల్యాబ్లను, సరి అయినటువంటి ల్యాబ్ అసిస్టెంట్లను, సరి అయినటువంటి ఆసుపత్రిని నిర్మించాలి. కానీ కేసీఆర్ ఒక అవగాహన లేమితోటి ఈ ఆసుపత్రి ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రారంభించిండు. నిజంగా ఈ మెడికల్ ప్రారంభించే మంచిదే. ఎప్పుడు ప్రారంభించాలి? మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తవ్వాలి, అనుసంధానంగా ఆసుపత్రి ఏర్పడాలి, ల్యాబ్స్ ఉన్నప్పుడే ఈ వైద్య విద్య అడ్మిషన్లు కనుక మీరు స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది. కానీ గోడలు కూడా లేవు, పునాదులు లేవు. ఆ పునాదులపైనే అక్కడ వైద్య కళాశాలను స్టార్ట్ చేసిరు. భూపాలపల్లి అయితే దారుణంగా ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నది. ఇంకా కూడా దానికి సరైనటువంటి అతిగతి లేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి విద్య అభ్యసించకుండా రేపు సమాజంలోకి వచ్చి డాక్టర్లుగా తయారైతే ఏంది పరిస్థితి అని అడుగుతున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, నీకు 2 సంవత్సరాలు దాటి అయిపోతోంది, ఇప్పటికి కూడా కనీసం ఆ కళాశాలలో ఆ అధ్యాపకుల యొక్క కొరత తీర్చలేకపోతున్నావు అంటే నువ్వు కేసీఆర్ కంటే పెద్ద దరిద్రుడు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ను మించిన దోకేబాజ్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా మారండి, మారి కొంచెం ఫోకస్ చేయండి. మీరు విద్యాశాఖ మంత్రి మీరే, ఏం చేస్తాం? తెలంగాణ కర్మ అట్లా తయారైంది. మీలాంటి వాళ్ళు పాలకులుగా ఉంటే తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది.